ఎక్కడ ఒక మనిషితో జీవితాంతం ఉంటారని కానీ ఉండగలరని కానీ లేదు. ఉండాలి అని కూడా రాయాలి. అది మన అపోహ, మనం క్రియేట్ చేసుకున్న ఒక ధర్మం. ధర్మం అనేది మారుతుంది. లా అనేది మనకి ఐపీఎస్ మారి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఎలా వచ్చిందో లా పరంగా, ద ల్యాండ్ లో కీప్స్ చేంజింగ్, మనుషులు మారే కొద్దీ లా మారుతుంది. అండ్ ఇంత పెద్దవాళ్ళకి, మనం సెలబ్రిటీస్కి వస్తే నువ్వు అడిగిన క్వశ్చన్కి, ఇంత పెద్దవాళ్ళకి డబ్బు లేకో, పరపతి లేకో, పేరు లేకో, ఖ్యాతి లేకో, ట్రావెల్ చేయగలిగే ఎబిలిటీ లేకో కాదు, అసలు వాళ్ళు ఊరందరికీ చెప్పకుండా కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు. ఎవరు ఆక్షేపించరు, క్వశ్చన్ కూడా చేయరు, బికాస్ ఆఫ్ దేర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్. మనకి తెలియని కూడా తెలియదు. అయినా వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? ఒక మనిషిని, వ్యక్తిత్వాన్ని ఆ సేమ్ మనిషి నచ్చరు, ఉండలేరు. కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి ఉండలేరు. ఎంత లీగల్ ఆబ్లిగేషన్ లోంచి బయటకి వచ్చి దీన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని తెలిసినా కూడా వీళ్ళు తీసుకుంటున్నారంటే అంత భరించలేని మానసిక దౌర్బల్యానికి గురవుతున్నారు. దూరంగా ఉన్న ఒక మనిషి, మనం మ్యారీడ్ అంటే వాళ్ళు మ్యారీడే, ఆ బంధం అంటారు, అది ఉంటది. అది తెంచేసుకోవడానికి మనిషి ఇష్టపడుతున్నాడు. లేకపోతే ఇప్పుడు రితిక్ రోషన్ అవని వీళ్ళందరూ చిన్నప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు, చాలా తక్కువ ఏజ్, ఆల్మోస్ట్ 20-25. ఇవన్నీ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని 20 మినిమం ఉంది వాళ్ళ. ఒక ఏజ్ తర్వాత ఎనర్జీ షిఫ్ట్ అవుద్ది. వీళ్ళు వెళ్ళి ఎవరో అమ్మాయితోనే ఉండొస్తారు, అది వైఫ్ కి నచ్చదు, ఇక్కడ గొడవ అవుద్ది, కొంచెం దూరంగా ఉంటారు, సెపరేట్. అసలు ఈ తలకాయ నొప్పి అంతా ఏంటి? నా లైఫ్, నేను డబ్బులు సంపాదించి, నేను కీర్తి ప్రతిష్టలు సంపాదించి, నేను పిల్లలకి ప్రొవైడర్గా ఉండి, అబ్బాయిల గురించి చెప్తున్నాను నేను, ఇదంతా నేను చేసి, నేను ఇంత పొజిషన్లో ఉండి నేను ఒకరికి సంజాయిషి చెప్పుకోవడం ఎందుకు? ఇది ఎవరైతే ఈ కేసుని వాదిస్తున్నారు, షీఈ్ ద టాప్ మోస్ట్ డివోర్స్ లాయర్ ఇన్ ఇండియా. ఆవిడ ఒక బుక్ రిలీజ్ చేశారు. అండ్ డబ్బులున్న వాళ్ళు యాక్చువల్గా ఇద్దరికి డబ్బులు ఉన్నాయి అనుకో, భూప్రపంచాన్ని మొత్తానికి సింహం లాగా ఆస్కర్లు తెచ్చుకున్న వీళ్ళు కూడా వీళ్ళ నాన్నల దగ్గర, తమ్ముళ్ళ దగ్గర ఒక నార్మల్ పర్సన్ లా ఉండాలి. ఎప్పుడైనా ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఉండే హ్యూమన్, రెగ్యులర్ హ్యూమన్ అనే బాక్స్ లో పెట్టి చూడటం మనం మానేయాలి. వాళ్ళు అందరిలాగా బతకరు, అందరిలాగా వాళ్ళ లైఫ్స్ ఉండవు, అందరిలాగా వాళ్ళు చెయ్యరు కాబట్టి అంత దూరం వెళ్ళాలి. అయితే ప్రతి ఒక్కడు కోటాను కోట్ల మంది కూడా అక్కడికి వెళ్ళిపోవాలి కదా.